భూమి మీద ఉన్న జీవకోటికి బువ్వ పెడుతున్న రైతాంగానికి నమస్కారం. మీరు చూస్తున్నారు యవుసం టీవీ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము పెట్టేటువంటి ప్రతి ఒక్క పోస్ట్ మొత్తం కూడా వ్యవసాయానికి అదే విధంగా వ్యవసాయ అనుబంధ రంగాల సమాచారం కోసం రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనము మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల పరిధిలోని ఒక గ్రామంలోనైతే ఉన్నాము. ఫార్మ్ టెక్ అగ్రి సీడ్స్ కు సంబంధించి సుజనా 5577 అనే రకాన్ని వేసినటువంటి రైతు మన పక్కన ఉన్నారు. అసలు ఈ యొక్క రకాన్ని ఎంచుకోవడానికి కారణాలేంటి, మిగతా రకాలకు అదే విధంగా ఈ సుజనా 5577 అనే రకాలకు తేడా ఏం గమనించారు, ఈ యొక్క కాపు ఎలా ఉంది, దీని యొక్క పనితనం ఎలా ఉంది అనే విషయాలను కూడా అన్న మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. మీరు ఒకసారి వివరాలు చెప్పండి. మీరు ఎక్కడ, మీరు ఏ ఊరు? నాది గుండేపూడి ఊరు పక్క తండ. ఓకే. గత 2 సంవత్సరాలు తోట బండకుంటే అసలే పోయిందండి. పోతే మా తమ్ముని ద్వారా ఈ సుబ్రహ్మణ్యం సీడ్స్ షాప్ అని పోయిన ఖమ్మంకు పోయారు. ఓకే. పోతే ఆ సంవత్సరం రిడ్స్ అని ఇచ్చిండు. ఏది పోయిన సంవత్సరం? ఓకే. అవి మంచిగా పండింది. ఎకరానికి అంత నల్లి పక్కల మట్టి తోటలు పోయినా కూడా నాకు 25 క్వింటాల మట్టి పండింది. 25 క్వింటాలు ఆ కాలంలో 25 క్వింటాలు బాగా నల్లి బాగుండే అప్పుడు. అయితే ఈ సంవత్సరం కూడా సీడ్ దగ్గరికి వెళ్ళాను, అదే సుబ్రహ్మణ్యం సీడ్స్ షాప్. ఓకే. వెళ్తే ఇదే ఈ రెడ్ సన్ లా మళ్ళా వేరే ఈ సృజనాన్ని వచ్చినాయి బాబు, పెట్టుకుంటే పెట్టుకో, మా మీద నమ్మకం ఉంటే పెట్టుకోమంటే సరే సీడ్ ద్వారా నమ్మకం ఉంటే పెట్టినా. ఈ సంవత్సరం కూడా 3 ఎకరాలు పెట్టావా తోట? 3 ఎకరాలు పెట్టినా, అంటే 2 ఎకరాలు సుజనా పెట్టినా. 2 ఎకరాలు విన్నరేమో ఎకరం పెట్టినా, అది కూడా బాగానే ఉంది. ఇది కూడా పర్వాలేదు. అయితే మొన్న మొత్తం మైలకాయలని కోసి మొత్తం మార్కెట్ లో తీసుకెళ్తే పక్కన మొత్తం 14,000 పోతే నాది 15,500 పోయింది. మంచి రేటు పడ్డది. హై రేట్ పడ్డది. హై రేట్ కంటే ఒక 200 తక్కువ పడ్డదిలే కానీ ఏదో ఒక కుప్ప చేస్తారు. కానీ పక్కన మొత్తం 13, 14 పోయినాయి. మీకు మంచి రేటే పడ్డది. ఇప్పుడు కూడా పర్వాలే, చెట్టు కూడా మంచిగా సైజ్ ఉంది. కొద్దిగా ఈ సంవత్సరం మాత్రం నన్ను చాలా మంది మా వీళ్ళు అడుగుతారు, ఎక్కడ తెచ్చినావు ఏం సంగతి అని. ఏమంటున్నావు వాళ్ళకి సమాధానం? మనం ఖమ్మం పోయి తెచ్చిన పలానా షాప్ సుబ్రహ్మణ్య సీడ్స్ షాప్ కే పోయినా, మంచిగా ఉంది. 2 సంవత్సరాల నుంచి అదే సీట్ ఇస్తాను, నాకు మంచిగా పండుతుంది అని చెప్తున్నాను. మరి ఉన్నది చెప్తున్నాను. మీ దగ్గరికి మనం దాచుకుని చేసుకునేది కాదు. అది ఓకే. చెట్టు కూడా మంచిగా బాగా మంచిగా పెరిగిందా? బాగా ఇప్పుడు దగ్గర 4 ఫీట్లు పెరిగింది. 4 ఫీట్లు ఇక్కడికి వచ్చింది, మీ కళ్ళ కాడికి వచ్చింది. 4 ఫీట్లు 4.5 ఫీట్ దాకా పెరిగింది. ఎంతకంటే ఎక్కువ పెరిగితే మందు కొట్టలేము కదా. మందు కొట్టలేము, అవును. ఒక చెట్టుకు ఇప్పుడు ఎన్ని కాయలు ఉండే అవకాశం ఉందండి? ఒక చెట్టుకా? ఇప్పుడు మనం పట్టుకున్న చెట్టుకు ఎంత ఉండే అవకాశం ఉంది? చెట్టు సుమారుగా చెప్పండి. సుమారు కంటే ఇప్పుడు ఒక చెట్టుకే దగ్గర 200 పైన 300 కాయ ఎల్లుద్ది అండి. ఎల్లుద్ది. ఒక చెట్టు కోస్తేనే ఇప్పుడు మన ఎండు మిర్చి కూడా దగ్గర కేజీ కావచ్చు. ఓన్లీ ఇప్పుడు పండింది రెడ్ కాదు, ఎండ పెట్టినా కూడా కేజీ అయితే. ఎండ పెట్టినా కూడా అంత మంచిగా కాసింది. చెట్టు మరింత పెరగటమే, కాయటం తోటే కాయ మరింత ఎల్లుద్ది. కుర్సకుంటే ఎట్ట ఎల్లుద్ది? వెళ్ళదు. మంచి కాయ సైజ్ కూడా బాగా అనిపిస్తుంది. బ్రహ్మాండంగా ఉంది. కాయ కూడా ఇట్లా పట్టుకుంటే మంచిగా పిరికిలు నిండా వస్తున్నాయి. మార్కెట్ లో దీన్ని చూసినాక ఇది ఏం వెరైటీ అది అడిగిన ఎవరైనా మిమ్మల్ని రైతులు? అడిగినారు. ఎక్కడ కొన్నామంటే పక్కన రైతులు అదే బార్ ఉంది, మంచిగా ఉంది కాయ, ఆడ కొన్నామంటే పలాని షాప్ లో కొన్నా, వాళ్ళతో కూడా చెప్పిన. ఓకే. పూత ఇప్పుడు నల్లి సమస్య అని బాగుంది అంటున్నారు. మరి దీనికి తట్టుకుంటుందా? తట్టుకుంటుందంటే నన్ను మామూలుగా ఏ మందులు కొట్టినా కూడా కవర్ అవుతుంది సీడ్స్. కొన్ని అసలే పోతున్నాయి, మందులు కొట్టినా కూడా పని చేయట్లేదు, ఇది తట్టుకుంటుంది. అంటే నల్లిని కవర్ చేస్తుంది. మాత్రం పైన చాలా అనుకుంటానండి నేను. ఎందుకంటే అసలు పోయినాడు ఏం చేసినాం? అవును, ఏం లేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అసలు ఏం పెట్టుబడి కూడా పుడలే నాకు. ఈ 2 సంవత్సరాల నుంచి మంచిగా నీరు రేట్ ఉంది, మంచిగా మిగిలినాయి. దేవుని రేట్ కు మనకి ఏం చేస్తాం గానీ ఇక కాయ మాత్రం మంచిగా ఉంది, బాగుంది, మంచిగా బ్రహ్మాండంగా ఉంది. అంటే పోయినసారి 25 గంటల నుంచి 30 గంటల మధ్యలో తీసినా. ఇప్పుడు ఎంత వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఈ ఎకరానికి ఎంత అంచనా వేసండి? ఇప్పుడు ఎకరానికి 25 పైన వెళ్తాయి, 30 దానికి వెళ్తాయి కానీ తక్కువ అయితే వెళ్ళవు. తక్కువ అయితే పక్క. ఓకే. ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నారు ప్రజెంట్? మనం ఇప్పుడు జనవరి 5వ తారీఖు నాడు ఉన్నాం. ఈ మధ్యలో మీరు ఏం స్ప్రే చేసింది ఈ తోటకు? మొన్న ప్రోపన పాసను పోలో జావని కొట్టినా, అంత ముందు సిల్వా కొట్టినా. కొట్టడం మాత్రం బయో మందులు కొట్టట్లే. బయో మందులు వెరీ గుడ్.
కంపెనీ మందులో మంచిగా టెక్నికల్ తో ఉన్నాయి కొడుతున్నారు. ఓకే ఎక్స్పోనస్ కొట్టినా, సిల్వా కొట్టినా, గ్రాషియా కొట్టినా. ఓకే ఓకే మంచి పెద్ద ఇవన్నీ ఎంఎన్సీ కంపెనీ మంచిగా కొడుతున్నా. మంచిగా కొడతానా. ఇప్పుడు మనం ఇంత కష్టపడి పంపించుకొని కొట్టి మళ్ళా 2-3 రోజులకు ఊకే కొట్టే బదులు వారానికి 5 రోజులకు 6 రోజులకు ఒకనాడు కొడతాయి కొడతా ఉంటారు. ఓకే ఎందుకంటే ఇప్పుడు ఎట్లా కష్టపడి కొడతాం అది ఇంకో 2000 ఎక్కువ అవుతాయి అన్నట్టుగా మంచిగా కొడుతున్నారు. ఓకే ఓకే అంటే చుట్టుపక్కల కూడా కొంచెం టోటల్ పరిస్థితి ఎట్లా ఉంది? మామూలుగా మీ వెనక కూడా మంచి ఒక 100 ఎకరాల దాకా ఉండేటట్టున్నదిగా ఉన్నది. వాళ్ళ పరిస్థితి మామూలుగా మనకు గమనించవచ్చు. అన్ని తోటలు పక్కన చూసిన తోటల కంటే ఇప్పుడు నేను పెట్టిన సీడ్స్ నాకు మంచిగా అనిపించింది. వీటిని కూడా చాలా మంది అడుగుతున్నారు. కొన్ని చోట్ల చెట్లని వడలిపోయినట్టు అంటే విల్టు చచ్చిపోతాయి కదా చెట్లు, అట్లా అలా కొన్ని చోట్ల కనబడుతున్నాయి మీ దారి పంట వస్తుంటే. మరి మీ దాంట్లో ఏమైనా సమస్యలు కనబడ్డాయి? నేను ట్రైకోడర్మా వేసిన సాలలో. వెరీ గుడ్. ఓహో మంచి పద్ధతి. నాకు గత సంవత్సరం 2 సంవత్సరాలు అట్నే పోయింది. బాధపడ్డారు మీరు అప్పుడు ఆ కాలంలో? బాధపడ్డా. అయితే ఇక నీకు దగ్గర తెలిసిన వాళ్ళు చెప్పారు కదా ట్రైకోడర్మా వేసుకోవాలి సాలలో, వేసుకోవటమే కంట్రోల్ అయిద్దంటే 100%. 5 కేజీలు పోసే కాడ ఇంకో 2 కేజీలు ఎక్స్ట్రా పోసుకుంటాను. అంటే పొడిలోకి చల్లినా లేకపోతే పెంటర్ చల్లినవా? సాలలో చల్లుకుంటా ఉసుకలు కలిపి సాలలో. ఓకే ఓకే మన సాలలో అది కొన్ని రోజులకు మనం దాన్ని చెట్లు గట్లా వేసినప్పుడు ఇట్లా మట్టి తోడతాం కదా, చూస్తే బూజు లెక్క వస్తుందా? సూపర్. అట్లా కూడా బాగానే ఉంటది. ఇంకో విధంగా ఏంటంటే పెంటలో కూడా మనం 10 కిలోల పెంట కూడా ఈ ట్రైకోడర్మా చల్లి బూజు వచ్చినాక చల్లుకోవచ్చు. అది కూడా పనిచేస్తుంది. అట్లా కూడా పశువులు అట్లా కూడా చేసినా కానీ కొద్దిగా రిస్క్ ఉంటుంది. ఓకే రిస్క్ అయినా కూడా ఓకే బాగానే ఉంటది. సో మొత్తానికి అయితే వేరుకులు అయితే తట్టుకుంది. వేరుకులుడు మొత్తం నాది ఎకరా అవతల బిట్ చేసినప్పుడు అసలు గింత కూడా మొత్తం పోయింది. వేరుకులుడు ఫస్ట్ నా పోయి. ఓకే సూపర్ సూపర్ మొత్తం పోయేది. ఇప్పుడు ఎన్ని ఎరువులు కట్టేసాం? మందు కట్టలు ఎరువులు కూడా పెద్దగా వేయాలి. నేను తిప్పిదే మొత్తం 10 నుంచి 12 బస్తాలు వేయవచ్చు ఎకరన్నరకు. మునుపెన్ వేసేది బాగా వేసేదా? నార్మల్ గా వేసేది? మునుపు కూడా అంతే వేసేది. ఇక ఈ పక్కన ఉంటాయి కదా టైకోడర్మా అట్లాంటి జింకు ఇట్లాంటి వేసుకుంటున్నా దుక్కి మీద. ఎందుకంటే ఇక ఏందంటారు కదా, ఇప్పుడు ఎంత తానిక తింటే ఉంది తిండి తినండి అంతే కదా అన్నట్టు తిండి తినాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. సరే మొత్తానికి మీ దగ్గరికి వచ్చిన కారణం ఏంటంటే ఈ రకం గురించి 10 మంది రైతులకు చెప్పాలనే ఉద్దేశంతో పెట్టుకోవచ్చు. మిగతా రైతులకు దీన్ని సజెస్ట్ చేయొచ్చా? చేయొచ్చు. ఇది చెడదెంగేది కాదు, బాగు చేసేది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది ఏదన్నా దీనివల్ల నష్టపోతే మనం నలుగురికి ఎందుకు తెలియజేస్తాం? మనం నష్టపోగానే ఇంకా నలుగురు నష్టపోవాలని తెలియదు. అట్లా అసలుకి రైతు అనేటోడు అట్లా ఎప్పుడు కూడా ఆలోచించాడు. అది అస్సలు కాదండి. మనం డైరెక్ట్ ఫీల్డ్ చూసే మీ దగ్గరికి వచ్చినాం, మీ ఊరికే వచ్చినాం కాబట్టి నేను ఈ యొక్క విషయాన్ని మిగతా రైతులకైతే తెలియజెప్పొచ్చు, చేసుకోవచ్చు. మళ్ళా వచ్చే సంవత్సరం కూడా ఇదే పెట్టాలనిపిస్తుంది. సూపర్ సూపర్ అండి. ఓకే ఓకే మీరు అనుకున్నటువంటి ఆ దిగుబడి ఏదైతే ఉందో అది కూడా మీరు సాధించాలని కూడా మేము ఆశిస్తున్నాము. దీనికి నీటి పరకం ఎట్లా? బాయా బోరా? బాయే, నల్లాలు వదిలిపెట్టుడే. ఎన్ని రోజులకు ఒకసారి చేస్తా ఉంటారు నీళ్లు? 6 రోజులు వారం. మందులు ఎన్ని రోజులకు ఒకసారి కొడుతున్నారు? 6 వారం. నేను ఎప్పుడు నీళ్ళు వదిలిపెడతాను అప్పుడే మందు కొడతావు. అంటే కట్టే ముంగట వదిలిపెడతావు. ఇప్పుడు మందు కొట్టినా తెల్లారి ఎమ్మటే వదిలిపెడతా. లేకుంటే వదిలిపెట్టిన తెల్లారని మందు కొడతాను, కానీ బాగా వాడినాక మందు కొట్టారు. అది పని చేయదు అన్నది కొద్దిగా అనుభవం ఉంది నాకు. ఓకే ఓకే. కొమ్మక్కుళ్ళు, కాయమచ్చ లాంటి కొమ్మక్కులు వచ్చింది కానీ మందులు కొట్టడం కొద్దిగా కంట్రోల్ అయింది. అంటే కొమ్మక్కులం కూడా తట్టుకున్న వెరైటీ ఇది. ఈ క్యాబ్రోటాప్, ఈ నాటియో అవి కొడితే కొద్దిగా కంట్రోల్ అయింది. ఓకే ఓకే. సరే మొత్తానికి అయితే మిగతా రైతులకైతే చెప్పొచ్చు, పరిచయం చేయవచ్చు. ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. ఇక ఇంతకంటే మంచిగా అయితే కాయదు తోట. నేను కూడా 25 సంవత్సరాలు చేస్తాను. ఇంతకంటే మంచిగా అయితే కాయదు, ఇంతకంటే మంచిగా బండి వెళ్ళాడు. అవునవును. మీ పద్ధతి, వ్యవసాయ పద్ధతి కూడా బాగున్నాయండి. అంటే మీరు ఈ యొక్క సాగు చేసే విధానం కూడా చేయాలి. మరి చేయండి పండుగ కదా. అంతే అంతే. ఎట్లా పండుద్ది? కష్టం చేస్తే కదా పండుగ. 100%. చెప్పండి, కాయ సైజు అదే విధంగా చెట్టు నాణ్యత ఎట్లా ఉందని మీరు భావిస్తున్నారండి? చెట్టు మంచిగా 4.5 ఫీట్లు మంచికి ఎదురుమ్మల కాడికి పెరిగిందండి. ఓకే. కాయ సైజు పొడుగు మంచిగానే ఉంది. ఈ గనుపులు కూడా కొద్దిగా దగ్గరనే మంచిగానే కాసింది. అవును, గనుపులు దగ్గరేనా వాస్తవం? ఈ పర్వాలేదండి. ఈ మార్కెట్ లో కూడా మంచి రేటు పడ్డది. ఓకే. అప్పుడు ఎంత ఆ రోజు ఎంత పడిందండి జెండాపాట? 16,000 అండి. 16,000 పడ్డది. 16,000 పడితే ఇది 15,500 పడ్డది నాది. నా పక్కన మొత్తం 14,000 అమ్మటే కొన్నారు, 13,000 కూడా కొన్నారు. ఓహో. కొంటే ఆడికి నాకు సంతోషం అనిపించిందండి. కాపు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి ఇది? మామూలుగా మీరు తోట పెట్టినప్పటి నుంచి? కాపు మన
దసరా దీపావళి వెళ్ళినాక స్టార్ట్ అయింది మంచి కాపు. దీపావళి తోట పెట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి? ఏ నెలలో పెట్టిండ్రు? ఆగస్ట్ లో పెట్టిండ్రు. ఆగస్ట్, ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే 3-4 నెలలకే మీకు కాపు పడ్డది. కాపు దిగటం మళ్ళీ ఒకసారి దిగిందండి. ఒకటేసారి దిగింది. అవును, కింది నుంచి కూడా కనిపిస్తుంది మనకు. ఓకే, చెట్టు పెరగడం ఎదుగుదల మంచిగా పెరిగింది. ఒకసారి కాపు దిగింది, తర్వాత మళ్ళీ స్టెప్ బై స్టెప్ వస్తుంది. అవును, పర్వాలేదండి, పెట్టుకోవచ్చు. 10 మంది రైతులు కూడా తెలియజేయవచ్చు. ఈ సీడ్స్ కొరకు నేను పోయినాడు, నాతోటి 10 మంది వచ్చారు. వాళ్ళు కూడా తీసుకున్నారు. వాళ్ళు ఎట్లా ఉంది? వాళ్ళు 5 ప్యాకెట్లు 10 ప్యాకెట్లు అట్లా కొద్దిగా 1/2 ఎకరం 10 గుంటలు అట్లా పెట్టుకున్న వాళ్ళు ఇప్పటి వరకు కూడా మనం ఇచ్చిన సీడ్ మంచిగానే ఉన్నాయి అని ఇప్పటి వరకు కూడా అంటారు. నీతోటి వచ్చి మేము నష్టపోయిన వాళ్ళు లేరు అన్నలేరు. ఓకే, అదొక్కటి చాలు నీకు కూడా. ఎందుకంటే ఇప్పుడు నా వల్ల కొంతమందికి వచ్చిందని కూడా చెప్పవచ్చు. లేదండి, నేను కూడా చెప్పిన మీ ఇష్టం అయితే రారి, లేకుంటే ఊకోరి. నాకైతే మంచిగా పండింది. పోయిన సంవత్సరం పెట్టిన వస్తే రారని 10 మంది వచ్చారు. 10 మంది కూడా తలుచుకుంటారు. అంతే 100%. ఆ సంతృప్తి వేరే కదండి. ఓకే, చూసారు కదా, మామూలుగా రైతు చెప్పినటువంటి విషయాలను మనం ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వరకు పూత ఉందండి. పూత కూడా ఆల్రెడీ మొగ్గ నుంచి వెళ్ళి కాయ వరకు అయితే స్టేజ్ కి అయితే రావడం జరిగింది. ఇది చిన్నగా ఇప్పుడు ఇది చూడండి, ఇది కూడా కాయ స్టేజ్ కి దగ్గరలో ఉంది. మన పైన చెట్టును కూడా చూసుకున్నట్టయితే కనుపకు ఈ యొక్క కాయ ఉంది. అదే విధంగా కాయ కూడా మంచిగా రెడ్డిష్ గా మంచిగా గింజలతోటి దాదాపుగానైతే గట్టిగానే ఉంది. మంచి దిగుబడి అయితే రాబోతుంది. అదే విధంగా మొన్నటికి మొన్న కూడా కాయలు కూడా రైతు చూడొచ్చు, మంచి బారుగా ఉంది. గింజలు ఉన్నాయి, తూకం వస్తుంది. ఓకే, పర్వాలేదండి. ఇన్ని ఏళ్ళ నుంచి పెడుతున్నాం కానీ సీడ్స్ మాత్రం పర్వాలేదు, పెట్టుకోవచ్చు. 10 మంది పెట్టుకోవచ్చు, 10 మందికి తెలియజేయచ్చు. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి అయితే ఈ రకం కూడా బాగానే ఉంది, బారు కూడా ఉందని కూడా రైతు చెప్పడం జరిగింది. మనం కూడా చూస్తున్నాం, కనుపు కూడా ఉంది. మరి చివరి వరకు కూడా ఇక్కడ వరకు అయితే 100% అయితే కాపు వస్తుంది. మనం లైవ్ లోనే చూస్తున్నాం, ఇది ఏదో దాచింది అయితే కాదు. చూసారు కదా రైతు సోదరులారా, పోయినసారి కూడా ఫార్మ్టెక్ అగ్రిసీడ్స్ సంబంధించినటువంటి రెడ్సన్ అనే వెరైటీని అతను చేయడం జరిగింది. అదేవిధంగా మంచి రేటు పడ్డది, మంచి దిగుబడి కూడా సాధించామని రైతు చెప్తున్నాడు. ఇప్పుడు కూడా మొన్న కూడా కొన్ని మిర్చి అంటే పండిన కాడికి అయితే ఏరి ఆ మార్కెట్ లో వెళ్ళడం వల్ల కూడా మంచి రేటు, హై రేటే పడ్డది. అందరికన్నా బాగానే 15,500 అని రైతు చెప్తున్నాడు. హై రేట్ అంటది. దానికి సంబంధించి కూడా రైతు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ కూడా రైతులంతా కూడా ఇది ఏం వెరైటీ అని కూడా అడిగితే కూడా చాలా రైతు కళ్ళలోనైతే అప్పుడు ఆనందం కూడా మనం ఒకసారి అంచనా వేసుకోవచ్చు. ఈ వెరైటీ అయితే బాగుందని కూడా రైతు అయితే ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా థ్యాంక్ యూ. మీరు ఆశించినటువంటి దిగుబడి పొందాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.